మన ఊరు మన బడిలో అప్పులు చేసి పనులు చేస్తే బిల్లులు ఇవ్వడం లేదు. మంత్రికి ఫిర్యాదు చేసేందుకు వెళ్తే కేసులు పెట్టారని మాజీ ఎస్ఎంసీ చైర్మన్ ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు ఇప్పించాలని ప్రజావాణిలో సోమవారం మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎస్ఎంసీ చైర్మన్లు దుర్గాసాయిలు, శ్రీనివాసులు, దశరథ్, దుర్గయ్య, రమేష్ లు మాట్లాడుతూ మన ఊరు మన బడిలో గత ప్రభుత్వంలో స్కూలు మరమ్మతు పనులు చేశాం. అప్పటి అధికారులు బిల్లులు ఇస్తామని చెప్పి ఒత్తిడి చేసి మరీ పనులు చేయించారు. అప్పులు చేసి పనులు చేస్తే బిల్లులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు ఇప్పించాలని ఇటీవల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తే అక్కడ పోలీసులు కేసులు పెట్టారని ఆరోపించారు. ప్రభుత్వ పనులు చేసి బిల్లులు ఇప్పించాలని కోరితే కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. కేసులు పెట్టినా సరే అప్పుల్లో ఉన్న తమకు బిల్లులు ఇప్పించాలని కోరుతూ వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. మన ఊరు మన బడిలో చేపట్టిన పనులు బిల్లులు త్వరగా ఇప్పించాలని కోరారు. ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం మాత్రం దక్కడం లేదన్నారు. కలవడం జరిగింది. అక్కడ ధర్నా చేయడం జరిగింది. మొన్న 18వ తారీఖు నాడు బట్టి విక్రమార్కర్ గారికి కలవడం జరిగింది. ఆయన వినతి పత్రాలు ఇచ్చిన తర్వాత మాపై ఇక్కడ ఉన్న బాధితులపై ఇట్లా కేసు చేయడం జరిగింది. దశరథ మీద మెదక్ జిల్లా తరపు నుండి ఇంకా 11 మంది మీద వేరే వేరే జిల్లాల వారి మీద కేసు చేయడం జరిగింది. కనుక ప్రభుత్వం వెంటనే మేము చేసింది ఈ స్కూల్కి చేసినాం సార్, మా ఇంటికి చేయలేదు, ఏ ప్రభుత్వానికి చేయలేదు. చిన్నపిల్ల మా గాలంలో ఉన్న స్కూళ్ళకు మేము మంచి చేయాలని మేము ఉద్దేశంతో వేరే వాళ్ళు కాంట్రాక్ట్ రాకపోతే హెచ్ఎంసీ చైర్మన్లు మమ్మల్ని మేము హెచ్ఎంసీ చైర్మన్ చేయమంటే చేసినాము. అప్పుడు స్కూల్ చైర్మన్లు, కలెక్టర్లు, డిఓ గారు, ఎంఈఓ గారు చేయమంటే చేసినాము. అప్పుడు ప్రభుత్వం మమ్మల్ని నమ్మించి వర్కులు చేయించి మమ్మల్ని మోసం చేసింది. కనుక ఇప్పుడైనా ఈ ప్రభుత్వము మాపై దయతలిచి మా పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కోరుతున్నాం సార్.